భగవంతుని దర్శనానికి భక్తి శ్రద్ధలు తప్పక అవసరం. కనుక భక్తి శ్రద్ధలు లేనివాడు భగవంతుణ్ణి కనుగొనలేడు సుమా. గురువు ఇచ్చిన ఆదేశాలను అనుసరించి నడుచుకో. భగవత్ సాక్షాత్కారం కోసం గురువు ఉపదేశించిన మార్గాన్ని నువ్వు తూచా తప్పక అనుసరిస్తే చివరకు ప్రతిదీ చాలా సాఫీగా జరిగిపోతుంది. తర్వాత నీకు ధ్యానం అలవడుతుంది. నువ్వు గురువు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తున్నావా? గురువు చెప్పిన దానిలో కనీసం సగమైన శ్రద్ధగా ఆచరించే వాళ్ళు ఎందరున్నారు? నువ్వు సాధన చేస్తే తప్పకుండా ఫలితాన్ని పొందుతావు. స్వామి శారదానంద. గురుదేవులు చెప్పినట్టు త్రోసిపుచ్చవలసిన వాటిని త్రోసిపుచ్చి, స్వీకరించవలసిన వాటిని స్వీకరించి, ఇష్టదైవాన్ని ఏకాగ్ర చిత్తంతో ప్రార్థిస్తే అంతా సుసాధ్యమే. కామార్పుకూరులో ఒక వ్యక్తి గురుదేవులను చూడటానికి వచ్చాడు. అతడు దుష్టుడు. అతడు వెళ్ళిపోగానే ఎవరెక్కడ, ఆ చోటు నుండి గంపెడు మట్టిని తవ్వి పారేయండి అని చెప్పారు. ఎవరు రాకపోయేసరికి స్వయంగా గురుదేవులు ఒక గుణపాన్ని పుచ్చుకొని ఆ వ్యక్తి కూర్చున్న చోట కొంత మట్టిని తవ్వి పారేసిన తర్వాతే శాంతించారు. అటువంటి వ్యక్తులు ఎక్కడ కూర్చుంటారో అక్కడ మట్టి కూడా అపవిత్రమైపోతుంది అనేవారు.